నమస్తే మామ. రీసెంట్ గా ఫ్రెండ్స్ తో పూరి వెళ్ళని చెప్పాను, మీ అందరికి తెలిసిన విషయమే. సో అక్కడ దర్శనం ఎలా అయిందని ఇంకో వీడియో చేసి చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్పేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూసండి. నమస్తే మామ, నేను మీ నారి 910. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామ, నేను పూరి అనేది మేబీ థర్డ్ టైం రావడం అనుకుంటా. సో ఇన్ని సార్లు వచ్చాను కానీ ఇలాంటి దర్శనం నాకు నా లైఫ్ లో జరగలేదు అనమాట. మామ, నేను ఇలా ఎందుకంటానంటే లాస్ట్ 2 టైమ్స్ వచ్చాను కానీ ఇంత బాగా అయితే జరగలేదు నాకు దర్శనం. ఈసారి అయితే ఆ జగన్నాథుని దగ్గర నుంచి చూసే భాగ్యం కలిగింది అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ జెండా కూడా నేను ఎప్పుడు వీడియోస్ లో చూడడమే మార్చేటప్పుడు, ఇది ఈ రోజు మాత్రం లైవ్ లో చూసి వీడియో తీయడానికి అవ్వలేదు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జెండా మార్చారనమాట. సో మామ, ఆ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కాశీలో శవాలను కాల్స్తారు కదా, అలా ఇక్కడ కాల్స్తారు అనమాట. అది చూడడానికి వెళ్ళాం. అది చూసిన తర్వాత మరి ఎదురుగానే బీచ్ ఉంటది. ఆ బీచ్ ని కూడా అలా ఒక లుక్ వేస్తాం, ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత మన ఒడిశా ఫుడ్ గురించి స్పెషల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా, అందరికీ తెలిసిన విషయమే. సో అది కూడా అయిపోయిన తర్వాత అన్ని తిరిగిన తర్వాత మళ్ళీ జగన్నాథుడి దగ్గరికి వచ్చాం మామ. మళ్ళీ ఒకసారి బయట నుంచి దర్శనం చేసుకుందాం అనేసి వచ్చాం. అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ కి అయితే టైం అయిపోయిందని వచ్చాం అనమాట. మేము వచ్చేటరికి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. మరి ఏం చేస్తాం, వేరే ట్రైన్ ఎక్కాం అనమాట. అంతే. టూ డేస్ ట్రిప్ అనుకున్నాం, 1 డేలో వెళ్ళి కవర్ చేస్తాం అనమాట. సో దర్శనం అయితే చాలా అంటే బాగా అనిపించింది. మీలో ఎంతమంది పూరి జగన్నాథుని టెంపుల్ విజిట్ చేశారో కామెంట్ చేసేయండి.